రెడ్ ఓషన్ అన్నది ఒక తిమింగలం లాంటిదనమాట. అందులో పెద్ద ప్లేయర్స్ అందరూ తిమింగలాలు. మీరు సరదాగా మీరు స్నానం చేద్దామని దిగారనుకోండి, స్విమ్ చేద్దామని దిగారనుకోండి, ఆ షార్క్‌లని తట్టుకోవడం చాలా కష్టం అనమాట. అదే బ్లూ ఓషన్ ఏంటంటే చాలా సింపుల్‌గా, ప్లెయిన్‌గా కొన్ని బీచెస్ ఉంటాయి చూడండి ప్లెయిన్ వాటర్ కనపడతా. సో, ఇందులో ఎవరు లేరు. మీ ఇష్టం అన్‌ఎక్స్‌ప్లోర్డ్ జోన్ అనమాట. మీకు కాంపిటీషనే లేదు. అసలు కాంపిటీషన్ అన్న ప్రశ్నే లేదిక్కడ. బికాజ్ యూ ఆర్ ద పాయనియర్. నేనిప్పుడు సెయింట్ అనే సూట్ ప్రోగ్రామ్ అని క్రియేట్ చేశా. దీనికి తెలుగు రాష్ట్రాల్లో కాంపిటీషన్ ఏది? నేను క్రియేట్ చేశాను. ఇన్నోవేట్ చేశాను ఇది. సో, ఆల్వేస్ మీరు ఎప్పటికప్పుడు ఇన్నోవేట్ చేయకపోతే మీకు ఎగ్జిస్టింగ్ కాంపిటీషన్ చాలా వస్తుంది. సపోజ్ నేను ఐయామ్ ఏ మోటివేషనల్ స్పీకర్ అన్నాననుకోండి. ఇవాళ 100 మంది కాంపిటీషన్ ఉంటారు. అదే ఒక 15 ఇయర్స్ బ్యాక్ ఎంతమంది ఉంటారు? నాలాంటి స్పీకర్ ఇంకొకడు లేడు. ఎప్పటికప్పుడు బ్లూ ఓషన్స్, రెడ్ ఓషన్ అయిపోతుంటాయి. అది మీరు ఎప్పటికప్పుడు ఇన్నోవేట్ చేయకపోతే మీకు తెలియకుండానే రెడ్ ఓషన్‌లోకి వెళ్ళిపోతారు. స్టార్ట్ చేసినప్పుడు బ్లూ ఓషన్ మెల్లి మెల్లిగా రెడ్ ఓషన్‌లోకి వెళ్ళిపోతారు.